వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ డాక్టర్ వేరే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నాడు. అతను జీవితకాలం తనకే అనుకున్న ఆ నర్స్ దాన్ని తట్టుకోలేకపోయింది. డాక్టర్ భార్యపై పగ పెంచుకుని దారుణమైన కుట్ర చేసింది. ఆ కుట్రని, క్రూరత్వాన్ని చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. ఈ నెల 9న కర్నూలులో జరిగిన యాక్సిడెంట్ లో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ మనం చూద్దాం. 2 వీలర్ పై వెళుతున్న మహిళా డాక్టర్ ని మరొక 2 వీలర్ తో వచ్చి ఢీకొట్టారు ఇద్దరు వ్యక్తులు. పథకం ప్రకారం ఆ టైంకి అక్కడే ఉన్న నర్స్ ఆ డాక్టర్ కి సాయం చేస్తున్నట్టు నటించి HIV వైరస్ తరహా ఇంజెక్షన్ ఎక్కించేసింది. దీంతో ఆ వైద్యురాలికి అనుమానం వచ్చింది. హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లారు. ఈ యాక్సిడెంట్ పై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితురాలి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఏదో వ్యూహం ఉంది అన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలోనే పోలీసులు కూపీలాగారు. అసలు విషయం బయటపడింది. బాధితురాలికి వ్యూహం ప్రకారమే నర్సు వసుంధర వైరస్ ఎక్కించినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే ఆమె స్కూటీని మరో 2 వీలర్ తో ఢీకొట్టారని నిర్ధారించుకున్నారు. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతోనే నర్సు ఈ విధంగా చేసినట్లు పోలీసులు చెప్పారు. కర్నూలుకు చెందిన డాక్టర్, ఆదోనికి చెందిన వసుంధర కొంతకాలం ప్రేమించుకుని వివిధ కారణాలతో విడిపోయారు. డాక్టర్ మరో వైద్యురాల్ని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేక ఆ అక్కసుతో వారిద్దరినీ కూడా విడదీయాలని వసుంధర కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే యాక్సిడెంట్ కి ప్రణాళిక వేసింది. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన వైద్యురాలు విధులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వెళుతూ ఉండగా 4 వ్యక్తులొచ్చి ఆమె వెళుతున్న స్కూటీని ఢీకొట్టి కింద పడిపోయేలా చేశారు. ఆమెకు సాయం చేస్తున్నట్లుగా నటించారు. ఆటోలో కూర్చోపెట్టి ఒక వైరస్ ఎక్కించారు. ఘటనపై బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో మాజీ ప్రియురాలు వసుంధర సహా జ్యోతి, జశ్వంత్, శృతి మొత్తం 4 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వసుంధర, ఆమె ప్రియుడిది ఒకే ఊరు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్. ప్రస్తుతం వసుంధర నర్సుగా పనిచేస్తోంది. ఈ ఆపరేషన్ కోసం ఆమెకు మరొక నర్సు జ్యోతి, ఆమె కూతురు శృతి, ఆమె కుమారుడు సహకరించినట్లుగా పోలీసులు తేల్చారు.